రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో మెంగని మనోహర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శ్రీలం స్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు వెకిలి చేష్టలను యావత్ తెలంగాణ సమాజం, మహిళా లోకం అందరూ చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రైతులందరికీ రుణమాఫీ చేయకపోగా రైతుల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో కేటీఆర్ మాటలను వక్రీకరిస్తూ వారి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ మహిళల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేష్టాలు గూండాల తీరుగా ఉన్నదని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో కార్యకర్తలను ఉసిగొలుపుతూ దాడులకు ప్రోత్సహిస్తున్న తీరును సభ్య సమాజం సహించదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, చావు తప్పి కన్నులు రొట్టపోయినట్టు వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కంచం నరసింహులు, ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ వెంటనే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ తీరు, కాంగ్రెస్ పార్టీ వెకిలి చేష్టలు యావత్ తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది. మొన్నటి రోజు కాంగ్రెస్ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతూ బస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ వారు అన్నారు, ఆడవాళ్ళు బస్ చేస్తూ పుట్టు తీస్తున్నారని, పుట్టు అల్లికలు చేస్తా ఉన్నారని చెప్పి వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు. దాంట్లో తప్పే ఉందని చెప్పి సీతక్క గారు మాట్లాడారు. దాని విషయమై ఒక ప్రెస్ మిత్రులు కేటీఆర్ గారిని అడిగితే కేటీఆర్ గారు ఏమన్నారంటే, తప్పేం లేదు, దాంట్లో మేము కూడా ఏమనలేము, ఎల్లిపాయలు పుట్టు తీసినా తప్పేం లేదు, పుట్లు అల్లికలు తీసినా తప్పేం లేదు, డ్యాన్సులు చేసినా తప్పేం లేదని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినారు. వారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినారు కాదు, సందర్భానుసారంగా విషయాన్ని బట్టి మాట్లాడినారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఏదైతే రుణమాఫీ జరుగుతూ ఉందో, రుణమాఫీ క్లియర్గా జరుగుతలేదు, రైతులంతా కూడా వారి మీద దండెత్తేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ మీద అని చెప్పి దీన్ని రైతుల దృష్టిని మళ్లించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడింది మహిళల పట్ల అని చెప్పి దిష్టిబొమ్మ దానా చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చారు. ఈ యొక్క వెకిలి శాస్త్రాలంతా కూడా చూసి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నవ్వుతా ఉన్నది. అందులో వారు మాట్లాడిన మాట తప్పే ఉన్నది, సందర్భానుసారంగా మాట్లాడారు. దానికి కూడా కేటీఆర్ గారు నిన్న ఎక్స్ వేదికగా వారు కూడా అన్నారు, నేను యథాలాపంగా మాట్లాడిన సందర్భమే తప్ప మహిళా సోదరులను కూడా ఇక్కడ కూడా కించపరిచేటువంటి ఉద్దేశం మాకు ఉన్నది. అట్లా ఒకవేళ మహిళలు బాధపడితే నేను ఆ విషయమై చింతిస్తున్నా అని చెప్పి కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. అయినా కానీ మీరు అధికారంలోకి వచ్చినాక 8-9 నెలలకే ఇట్లాంటి కార్యాలయాల మీద దాడి చేయించేటువంటి ఇలాంటి కోణంతో మీరు ముందుకు పోతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆనాడు హరీష్ రావు గారు అన్నారు, 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు వరకల్లా మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. కానీ మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం పక్కన పెడితే యావత్ ప్రజలంతా కూడా రైతులంతా కూడా మిమ్మల్ని పోస్తా ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ సక్రమంగా జరుగుతలేదని మీరు చక్కదిద్దుకునేటువంటి ఆలోచన లేక మీరు మా మీద ఎటువంటి మాట్లాడుకుంటా మీ కార్యకర్తలు ఉసిరెప్పుకుంటా పార్టీ కార్యాలయం మీద కానీ లేదంటే ఇట్లా ఈ కార్యాలయం మీద దాడి చేయించే విధానం మంచి పద్ధతి కాదు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు తెచ్చుకోకండి, మంచి పని చేసి ప్రజలలో మంచిగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి గుండా శాస్త్రం చేసుకుంటా ప్రజలలో మీరు చిల్లర కావద్దని చెప్పి ఈ సందర్భంగా యావత్ పార్టీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి దిశగా అడుగులు ముందుకు వేయమంటే ఈరోజు కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలకు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ తన మాటల్లో చిన్న పొరపాటు దొరికితేనే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సంబంధించినటువంటి తీరు ఏదైతే ఉందో అది దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం.
ఏది ఏమైనప్పుడు కూడా మహిళలంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా గౌరవంతో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసిన తప్ప కానీ ఎప్పుడు కూడా మేము